హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నాము, మనకి ప్రీవియస్ వీడియోలో మనకు షాఫ్ట్ ఎందుకు పోతుంది అనేది చెప్పాను కదా. ఇప్పుడు మనకి గ్రీస్ క్యాప్ గురించి కస్టమర్ అడగడం జరిగింది. అసలు ఎందుకన్నా గ్రీస్ క్యాప్ ఎందుకు, ఆ గ్రీస్ పెట్టకుంటే మనకి ఏమవుతుంది అనే క్వశ్చన్ అడిగాడు. అలాగే ఇక్కడ చూడండి, మనం గ్రీస్ అనేది లేకపోతే ఏమవుతుందంటే, ఆ గ్రీస్ లేకపోవడం వల్ల షాఫ్ట్ అనేది హార్డ్ అవుతుందండి. ఇప్పుడు ఆ గ్రీస్ క్యాప్ పెట్టడం వల్ల మనకు చూడండి, అక్కడ నేను తింపుతున్నాను కదా, అందులో నుంచి మనకు గ్రీస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ గ్రీస్కి మధ్యలో మనకు వి ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఆ వి ప్యాకింగ్ మధ్యలో మనకు షాఫ్ట్ ఆడుతూ ఉంటుంది. ఈ షాఫ్ట్ ఆడడం వలన ఈ గ్రీస్ అనేది దానికి ఆ షాఫ్ట్ దగ్గరికి వస్తే ఆ షాఫ్ట్ అనేది ఫ్రీగా ఆడుతూ ఉంటుంది. అదే గ్రీస్ లేకపోతే ఏమవుతుందంటే హార్డ్గా వస్తూ ఉంటుంది. వి ప్యాకింగ్ అనేది హార్డ్ అయ్యి మనకు షాఫ్ట్ అనేది పోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, వి ప్యాకింగ్ హార్డ్ అవుతే గీతలు పడుతూ ఉంటాయి. గీతలు పడడం వలన వాటర్ కారుతాయి. మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంజిన్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఈ గ్రీస్ అనేది లేకపోతే వి ప్యాకింగ్ హార్డ్ అయితే ఇంజన్ హీట్ అవుతుంది. మీరు క్లచ్ అనేది బాగా హార్డ్ అయ్యి మనకు ప్రెజర్ అనేది రాకుండా మీకు స్టక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.